సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక దిట్ట అనే మనకు తెలుసు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనం అనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్స్ఫర్మేటివ్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం కాంట్రవర్సీ కూడా క్రియేట్ అవుతాయి. అండ్ ఏ రకంగా అంటే అసలు ఒక పెద్ద మార్పును చూస్తాం మనం ఆ నిర్ణయంలో. సరే, అది ఇంప్లిమెంటేషన్లో ఎట్లా జరుగుతుంది అనేది తర్వాత మనకు ప్రాక్టికల్ ఇష్యూస్ అవి కానీ, బట్ బేసిక్గా మాత్రం ఆ నిర్ణయాలు చూస్తేనే మనకు అసలు గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి, అట్లాంటి నిర్ణయాలు. సో మరో నిర్ణయం తీసుకున్నారు ఆయన, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తమ ఆస్తులు ప్రకటించాలి అని చెప్పి, దాని గురించి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి ఇది ఎలాంటి నిర్ణయము, దీనివల్ల ఇంకా ఎలా ఉండబోతోంది, పరిస్థితి ఎలా ఉండాలి అనేది మనం మాట్లాడుకుందాం. వీలైతే ఈ వీడియోని మీరు మొత్తం చూసి ఆదరించి, వీలైతే కామెంట్ చేసి అండ్ మీ మిత్రులకు కూడా షేర్ చేయండి దయచేసి. NH టీవీలో మేము ఎక్కువగా 1-to-1 డిబేట్స్ చేయడం, తర్వాత ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా కష్టపడి. సో మీరు కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇక విషయానికి వస్తే యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ ఆస్తులు ప్రకటించాలి. ఆగస్టు 31వ తేదీ చివరి తేదీ అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. మన దేశంలో ఎలా ఉంటుందో తెలుసు కదా, ఏ నిర్ణయమైనా కూడా ఆధార్ కార్డు అప్డేట్ చేయాలంటే 2 సంవత్సరాలు టైం ఇవ్వాలి, ఆధార్కు పాన్ లింక్ చేయాలంటే 2 సంవత్సరాలు టైం ఇవ్వాలి, లేదా నెంబర్ అటాచ్ చేయాలంటే ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా పొడిగించాలి. సో ఆబ్వియస్గా ఎవ్వరూ పట్టించుకోలేదు. కొన్ని వందల మంది మాత్రమే, తక్కువ వేల సంఖ్యలోనే అప్లై చేశారు. ఆన్లైన్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో అప్లై చేశారు. ఏం కాదులే అనుకున్నారు, కానీ తీరా చూస్తే ఆగస్టు జీతం అంతా ఆగిపోయింది. సో చాలామంది థంబ్నెయిల్స్ పెట్టారు, ఆగస్టు జీతం ఆపేసిన యోగి ఆదిత్యనాథ్ అని. సో కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ఎవరైనా పెడితే మాత్రం అందులో ఇది క్లారిటీ ఏమిటంటే, ఆయన ఆపేసింది వాళ్ళేదో ఉద్యోగాలు చేయట్లేదనో, లేకపోతే డబ్బులు లేవనో, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ లాగా ఉత్తరప్రదేశ్ ఏమైనా దివాళా తీసిందనో అట్లా కాదు. ఆయన కేవలం వీళ్ళంతా కూడా ఆస్తులు ప్రకటించాలి, ఆగస్టు 31 వరకు వాళ్ళు అది ప్రకటించలేదు కాబట్టి వాళ్ళ జీతాలు ఆపేశారు. సో ఆగస్టు జీతం ఆగిపోయింది. యూపీ వ్యాప్తంగా 2,45,000 మందికి జీతాలు ఆగిపోయినాయి అక్కడ గవర్నమెంట్ ఉద్యోగులకి. దీనిలో రకరకాల వాళ్ళు ఉన్నారు. IAS IPSలకి కొంత ఊరట ఇచ్చారు, వాళ్ళకి సపరేట్. అండ్ బట్ ఎనీవేస్ వాళ్ళు కూడా అప్లై చేయాల్సిందే తర్వాత కూడా. బట్ 2,45,000 మందికి జీతాలు ఆగిపోయాయి ఉత్తరప్రదేశ్లో అనేది సారాంశం. ఇది ఒక ఎత్తు అయితే, అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు నిజానికి జీతాలు ఇవ్వకపోవడం అనే విషయంలో చాలా ఇబ్బందులు, మనందరికీ తెలుసు. జీతం లేకపోతే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్. సో ఆ రకంగా ఈ 2,45,000 మంది ప్లస్ వాళ్ళ కుటుంబాలందరూ కూడా బాధపడుతూ ఉంటే, మళ్ళీ యోగి ఆదిత్యనాథే దాన్ని అర్థం చేసుకొని, సరే ఓకే సెప్టెంబర్ 30 వరకు అయితే లాస్ట్ డేట్ ఇస్తున్నాను, ఖచ్చితంగా మీరు పోర్టల్లో మీరు ఆస్తులు ప్రకటించాల్సిందే అని చెప్పి ఆయన మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఇప్పుడు యూపీ వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులంతా ఆదరా బాదరాగా గాబరాగా తిరుగుతూ ఉన్నారు. మనకి ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, వాటి విలువ ఎంత, చరాస్థిర ఆస్తులు రెండు కూడా ప్రకటించాలి. సో చరాస్తులు ఎంత ఉన్నాయి, లిక్విడ్ క్యాష్ ఎంత ఉంది, బీరువాలో ఎంత ఉంది, అకౌంట్లో ఎంత ఉంది, FDలలో ఎంత ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఉంది, రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టాం, ఆ తర్వాత జాగ కొనుక్కుంటే ఆ జాగ విలువ ఎంత, కారు కొనుక్కుంటే కారు విలువ ఎంత, లేకపోతే ఏదన్నా ఇంకేదైనా కొనుక్కుంటే, లేకపోతే ఎవరైనా గిఫ్ట్ ఇస్తే, ముఖ్యంగా ఎవరైనా మనకు గిఫ్ట్ ఇచ్చారు, 50 లక్షల పేరు మీద మనకు ఇల్లు గిఫ్ట్ ఇచ్చారు, లేకపోతే ఒక గిఫ్ట్ పేరు మీద మనం ఏదో సంపాదించుకొని మొత్తానికి గిఫ్ట్ పేరు మీద కొన్ని తీసుకుంటాం కదా, సో వాటికి, తర్వాత వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు, ఇవన్నీ కూడా లెక్కలు కట్టే పరిస్థితి. అదిలో ఇప్పుడు అక్కడి గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, ఈ లెక్కల్లోనే బిజీ ఉన్నారు వాళ్ళు. సో నిజానికి ఇది గమ్మత్తైన సిచ్యువేషను. ఆదరా మన దేశంలో ఎట్లా ఉంటుంది తెలుసు కదా, లాస్ట్ మినిట్ ఎంత పెద్ద లైన్ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే సెప్టెంబర్ 30 వరకు ఇదే జరగబోతోంది ఆన్లైన్లో. బట్ ఎనీవేస్, ఇక ఈ నిర్ణయం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది ఎలాంటి నిర్ణయం అనేది మనం ఇక్కడ ఒకసారి అర్థం చేసుకుందాం. నిజానికి మనము పేపర్లో కానీ టీవీలో కానీ చాలా చూస్తూ ఉంటాం. 10 లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన ఫలానా ఆఫీసరు, లేకపోతే ₹1,00,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఫలానా పోలీసు, లేకపోతే ₹1,00,00,000 డిమాండ్ చేసిన ఫలానా అధికారి అంటూ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. నిజంగా ఇవన్నీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, వీడు ఎంత సంపాదిస్తున్నాడు, వీడు ఎంత మన దగ్గర నుంచి దోచుకుంటున్నాడు, వీటిని ఏం చేస్తాడు. కుప్పలుగా బంగారం దొరుకుతుంది. మొన్నటికి మొన్న కొన్ని సందర్భాల్లో మనం చూసాం, కుప్పలుగా బంగారం దొరికిన సందర్భం కొన్ని స్కాములలో. నోట్ల కట్టలు గోడలలో, బీరువాళ్ళల్లో నింపుకున్న సందర్భాలు, వాటి మీద పండుకొని ఫోటోలు తీసుకున్న సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం
నిజంగా వీళ్ళందరికీ కూడా దడబుట్టిస్తుంది. ఎందుకంటే ఈ 2,45,000 మందిలో ఎంతమంది అవినీతి చేసిన వాళ్ళు ఉన్నారో మనకు లెక్క కూడా తెలియదు. ఈ అవినీతి చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఆ లెక్క కూడా చెప్పాలి. ఆ లెక్క చెప్పలేరు, అట్లా అని చెప్పి దాచలేరు. ఒకవేళ డిక్లేర్ చేస్తే ఇది మాత్రమే నీ ఆస్తి అని కనుక మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ కనుక సిగ్నేచర్ పెట్టేస్తే ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా అతని పేరు మీద ఉండవు. ఇవి కనుక డాక్యుమెంటేషన్ ఆటోమేషన్ కనుక చేసినట్లయితే, కంప్యూటర్లో లెక్కించినట్లయితే ఇక వాడి ఆస్తి వాడు ఎంత ప్రకటిస్తే అంతే ఉంటుంది. ఆ తర్వాత మరి మిగతావి ఉండవా? ఇదంతా కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది ప్రాక్టికల్గా. సో ఏదేమైనా ముందు నెయ్యి వెనక గొనిగి అన్నట్టుగా అయిపోయింది. అయితే నేననేది ఏంటంటే ఈ నిర్ణయం అంటే దీనికి మీరు కూడా రెస్పాండ్ అవ్వండి కామెంట్ రూపంలో. సో ఈ నిర్ణయం మంచిదేనా? తర్వాత ఈ నిర్ణయం వల్ల నేనేమంటున్నా అంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ఒక వ్యవస్థలో ఒక పారదర్శకత అనేది పెరుగుతుంది. సో మనం ఇప్పుడు మిమ్మల్ని నేను ఆస్తులు ప్రకటించమన్నాను అని అంటే మీరు ప్రకటించకపోవచ్చు, లేకపోతే దాచిపెట్టుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ గవర్నమెంట్ జీతం రావాలంటే మీరు ఆస్తులు ప్రకటించాలంటే ఖచ్చితంగా వాటిని ఆన్లైన్ పోర్టల్లో నింపాల్సిన పరిస్థితి. సో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ఎవడెంత సంపాదించాడనేది ఖచ్చితంగా లెక్క బయటపడుతుంది. మంచి సొమ్ము అయితే నెలకు ₹1,00,000 జీతం ఉన్నవాడు లేదా నెలకు 10,000 జీతం ఉన్నవాడు వాడు ఫలానా 10 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఉద్యోగంలో ఎంత సంపాదించుకున్నాడు, కానీ వాడి ఆస్తుల విలువ ఎంత ఉంది, అధికమైన ఆస్తులు ఇంకెంత ఉన్నాయి, వాటికి లెక్కలుగా ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో జరగబోతుంది యూపీలో. సో ఆ పారదర్శకత పెరుగుతుంది వ్యవస్థలో. ఇదొక పాయింట్. అయితే ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదండి, అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఒక పౌరుడు తన ఆస్తిని ప్రకటించేయాలి. ఇది నిజంగా పెట్టాల్సిన సందర్భం. దీని మీద కూడా మీరు కామెంట్ చేయండి, అది ఎట్లా పాసిబిలిటీ ఉంటుందనేది. ఎందుకంటే కోటాను కోట్లు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు, ఘోరంగా దోచేస్తుంటారు, అండర్ రేట్ వేసి వాటిని ఇంకా చలామణిలోకి తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్లో అయితే మనం చూస్తూ ఉంటాం. లేకపోతే విపరీతంగా బంగారము డబ్బు అన్ని దాచిపెట్టుకుంటారు, ట్యాక్స్ కట్టరు. మన దగ్గర ట్యాక్స్ కట్టాలి అనేది ఉంది కాబట్టి ట్యాక్స్ కట్టాల్సిందే, అది మంచో చెడో తప్పో ఒప్పో లేకపోతే బాధో భయం, బట్ కట్టాల్సిందే. సో కట్టరు అండ్ విపరీతంగా దాచుకొని పంచుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ అన్ని ఉద్యోగులకు ప్రతి మనిషికి గనక ఈ ఆస్తి ప్రకటించడం అనేది గనక ఉంటే 100% మన దేశంలో పారదర్శకత పెరుగుతుంది. అది ఓన్లీ యూపీలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా చేసేయాలి. ఇది యూపీలో ఇప్పుడు శాంపుల్గా పెట్టినట్టుగా అనిపించినా దేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఈ అక్రమ ఆస్తులు సంపాదించుకునే వాళ్ళ గుండెల్లో గుబులు మొదలవుతుంది. వాడికే రావాలి ఇంత ఆస్తి, నేనేం చేస్తా, ప్రకటిస్తే ఒక ప్రాబ్లం, ప్రకటించకపోతే ఇంకో ప్రాబ్లం, అన్అకౌంటెడ్ మనీ కిందికి వస్తుంది, బ్లాక్ మనీ కిందికి వస్తుంది అని చెప్పి వాడు ఆలోచించుకుంటాడు. ఏదేమైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ప్రజలకు తొందరగా ఎక్కదు కాబట్టి సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఈసారి మాత్రం స్ట్రిక్ట్గా చెప్పారు ఆయన ఏంటంటే, ఈసారి మీరు ఈ ఆగస్టు నెలంతా బిజీగా ప్రకటించకపోతే మాత్రం సెప్టెంబర్లో ఇంకా తీవ్రంగా ఉంటుంది, ఎక్స్టెన్షన్ లేదు అని చెప్పారు. మరి దానికి తర్జన పడుతున్నారు అక్కడ వాళ్ళు. సో మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపెడుతుంది, నిర్ణయం తీసుకోవచ్చా దేశవ్యాప్తంగా, అండ్ ప్రతి పౌరుడు ఆస్తులు ప్రకటించాలి. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగులేనా? 2,45,000 మంది ఉన్నారు, 3 లక్షల మంది ఉన్నారు, 30 లక్షల మంది ఉంటారు, లేకపోతే 40 లక్షల మంది ఉంటారు. అట్లాంటిది కేవలం 3 లక్షలే కాదు కదా. సో దేశవ్యాప్తంగా కోటాను కోట్ల మంది ఉన్నారు. సో వాళ్ళు ప్రకటించగలిగితే ఇండివిజువల్ లెవెల్స్లో సో అది ఆ ట్రాన్స్పరెన్సీ క్రియేట్ అవుతుందా, దీని మీద కూడా కామెంట్ చేయండి. సో ఎట్లా ఉండాలి దేశవ్యాప్తంగా కూడా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని దయచేసి మీ దగ్గర మిత్రులకు షేర్ చేయండి, వాళ్ళ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. అండ్ ఉత్సాహంతో ఇంకా ఇటువంటి వీడియోలు చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.